బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు పదును పెట్టిందా? అయోధ్యతో ఆగుతుందనుకున్న టెంపుల్ రన్ ఇప్పుడు అప్పుడే ఆగదా? కాశీ మధురల తర్వాత కూడా మరిన్ని హిందూ టెంపుల్స్ పునఃప్రతిష్టాపన ప్రయత్నాలు కొనసాగుతున్నాయా? చట్టాలు స్పష్టంగా ఉన్న పోరాటాలు మాత్రం ఎందుకు ఆగట్లేదు? ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఇవే సందేహాలు చాలామందిని పట్టిపీడుస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో క్లిష్టమైన అడుగులు యోగి సర్కారు సిద్ధమైనట్లే కనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? సంబల్ రగడ ఎందుకు మొదలయ్యింది? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శతాబ్దాల చరిత్రను తవ్వితీసే పని పెట్టుకున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న కథలన్నింటినీ కంచికి చేర్చాలని భీష్మించుకు కూర్చున్నారు. మోడీ 3వ టర్ములోనే పనులన్నీ చక్కబెట్టే చర్యలు చేపట్టారు. అయోధ్యతో ముగిసిందనుకున్న సిరీస్ కాశీకి మధుర వరకు చేరింది. ఇంతటితో ఆగిపోతుందనే హామీ వచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పుడిప్పుడే టెంపుల్ రన్ ఆగేలా కనిపించట్లేదు. కాలానికి న్యాయానికి మధ్య జరుగుతున్న ఈ మదనంలో ఇప్పుడు సంబల్ వంతు వచ్చింది. కాశీ మధురతో పాటు సంబల్ సంగతి కూడా తేలాలి అంటున్నారు. చారిత్రాత్మక సమాధులైన తప్పొప్పులను తవ్వి తీయాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పుడు సంబల్లోకి కొత్తవారు ఎవ్వరు రావాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముగిసిన వేళ ఉత్తరప్రదేశ్లో ఈ వివాదం మొదలైంది. సంబల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంబల్ సిటీలోని చారిత్రాత్మక కట్టడమైన షాహీ జామా మసీదులో సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా హింస చెలరేగింది. ఇందులో 4 యువకులు మరణించడంతో పాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సంబల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మూసేశారు. స్కూళ్లను నిలిపేశారు. సంబల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు అక్కడ అరహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై జిల్లా న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. నవంబర్ 19న కోర్టు ఆదేశాల మీద సంబల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే ఫలితాలను నవంబర్ 29లోపు అందించాలని కోర్టు కోరడంతో పురావస్తు శాఖ అధికారులు ఆ పని మీద పడ్డారు. ఈ క్రమంలోనే నవంబర్ 4న మసీదు వద్దకు పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళనకు దిగారు. నిరసనకారుల్ని చెరగొడుతున్న పోలీసులపై కొందరు దుండగులు రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అయోధ్యలో రామమందిరం ఏర్పాటైన తర్వాత కాశీ, మధుర ఆలయాల అంశం కూడా తెర మీదకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇంత చర్చ జరగలేదు. కాశీలో జ్ఞానవాపి మసీద్ వివాదం విషయంలో అక్కడి కోర్టు సర్వేకు ఆదేశించినా అది పెద్ద వివాదాన్ని రేపలేదు. కానీ తాజాగా సంబల్లో చెలరేగిన రగడ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. కాశీలో జ్ఞానవాపి మసీదుపై పిటిషనర్ వేసిన లాయర్ విష్ణుశంకర్ జైనే ఇక్కడ కూడా హిందువుల తరపున పిటిషన్ వేశారు. సీనియర్ డివిజన్ కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి మసీదులో సర్వేను మొదలుపెట్టారు. కమిషన్ ఆధ్వర్యంలో సర్వేను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని కోర్టు పేర్కొంది. అయితే పిటిషనర్లో లాయర్ విష్ణు జైన్ తెలివిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మసీదు కమిటీని, సంబల్ జిల్లా మెజిస్ట్రేట్ని కూడా అక్కడ పార్టీలుగా చేర్చారు. మరే కోణంలో భారత పురావస్తు శాఖను కూడా వక్ఫ్ బోర్డుకు తొత్తుగా మారిందనే విధంగా వాదనలు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి మసీదు ఒకప్పటి హరిహర దేవాలయమని నిరూపించడానికి మసీదు కట్టడంలో హిందూ గుర్తులు ఉన్నాయని విష్ణు జైన్ బలంగా వాదించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ పాత అస్త్రాన్ని బయటకు తీసి పదును పెట్టడంలో బీజేపీకి పెట్టింది పేరు. అయితే సంబల్ వివాదంలో బీజేపీ పాత్ర, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత్ర బహిరంగంగా కనిపించకపోయినా ఇటీవల జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా యూపీ సీఎం యోగి టెంపుల్ పాలిటిక్స్కు మరోసారి తెరలేపిన మాట మాత్రం వాస్తవమే. ఇటీవల రామజన్మభూమిలోనూ మధుర అంశాన్ని లేవెత్తిన యోగి రీసెంట్గా జార్ఖండ్లో మధుర దేవాలయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధురాలోని కృష్ణ కన్హయ్య ఆలయానికి ఇదే మంచి సమయం అంటూ అందరికీ పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలు జరుపుకుంటున్నప్పుడు కాశీ, మధుర కూడా అయోధ్యలా ప్రకాశించాలని అన్నారు. అయితే వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం ఎంతో కాలంగా కోర్టులో పోరాటం జరుగుతుంది. మరోవైపు మధురాలోని కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా ఇదే విధంగా కోర్టు కేసు నడుస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు యూపీలోని సంబల్లో ఉన్న షాహీ జామా మసీద్ వ్యవహారం కూడా
తేలాలన్నట్టు సీఎం యోగి పావులు కదిపారనే అనుమానము వస్తోంది. 2024 జనవరి 22 రామ జన్మభూమి అయోధ్యలో రామ్లల్లాకు ప్రాణ ప్రతిష్టాపన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 4న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి మహారాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆక్రమణలకు గురైన ఇతర దేవాలయాలకు విముక్తి చేయాలనే కోరిక తమకు లేదని స్పష్టంగా చెప్పారు. పేరు పెట్టకుండానే అయోధ్య రామ మందిరం, జ్ఞానవాపి, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడారు ఆయన. 3 దేవాలయాలు విడిపిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవడం లేదని అన్నారు. ఈ 3 దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్ అనేది బాగుంటుందని, శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మర్చిపోతామని గోవింద్ దేవ్గిరి మహారాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో అయోధ్య తర్వాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించింది. ఇక మధుర కథ కూడా కంచికి చేరితే మరో దేవాలయం ఎలాగూ లేదని అంతా అనుకున్నారు. 3 చాలు, మరొకటి అడిగే ప్రసక్తే లేదని కూడా పెద్దలు స్పష్టం చేశారు. అయితే సంబల్లో జరిగిన ఉద్రిక్తతలు చూస్తుంటే టెంపుల్ రన్లో ఇంకెన్ని దేవాలయాలు ఉన్నాయో అనే సందేహాలు వస్తున్నాయి. ఒక్కసారి మనం చూస్తే కనుక 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపించాయన్నది వాస్తవం. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం ఊపందుకున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురాలోని షాహీ ఈద్గా అనే 2 మసీదులను కేసులను సీరియస్గా తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అయితే సెప్టెంబర్ 1991లో భారతదేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991ని రూపుదిద్దుకుంది. దీన్ని బట్టి భారతదేశ వ్యాప్తంగా 1947 ఆగస్టు 15 ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా సరే వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని అప్పట్లో చట్టంలో పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలోనే కొనసాగుతుంది. ఇక ఇప్పుడు ఈ చట్టం మాట పక్కన పెడితే చరిత్రను తిరగదోడి జరగాల్సిన సనాతన స్థాపన అనేది ముందు వరుసలో నిలిచిందనే వాదనలు ఊపందుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది.